దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారని, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండని, ఆ ఖర్చు మేమే భరిస్తామంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికార దాహంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే కేసీఆర్ ఆత్మ అని ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాటలనే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారని అన్నారు. ధరణి పోర్టల్తో భూములను అక్రమంగా దోచుకుని వారి అనునాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. అక్రమంగా దోచుకున్న భూములను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమ సంపాదనతో లాభపడ్డ నేతలే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పళ్లకు తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారికి సంకెళ్లు వేసి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదని చెప్పారు. ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనాలని సవాల్ విసిరారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చి ఆ కుర్చీలో కూర్చోవాలని తండ్రి కొడుకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.